మొన్న మాల్యా, ఇవాళ ట్రైడెంట్, ఇలా కార్పొరేట్ కంపెనీల దెబ్బకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది. కోట్లకు కోట్లు పడి ఉన్న కార్పొరేట్ బకాయిలను చూసి కొత్తగా రుణాలు ఇవ్వాలంటేనే భయపడుతున్నాయి. ఇప్పటికే ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థకే తూట్లు పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆర్బీఐ తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమే. కార్పొరేట్ రుణాలంటే భయపడుతున్న బ్యాంకుల్ని కుంగతీస్తున్న నిరర్ధక ఆస్తులు, ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా ఎన్పీఏలు, ముందు మరింత పెరిగే ప్రమాదం. దేశంలో ఉన్న జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల భారం పరిమితికి మించి పెరిగిపోయింది. గతంలో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలు వెనక్కి రాకపోవడంతో కొత్త దిక్కుతోచక చూస్తున్నారు. మొత్తంగా ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇవ్వడంలో కాస్తంత నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటి ఆర్థిక సంవత్సరం అంతానికి దేశంలో బ్యాంకులన్నింటికీ 5 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ దెబ్బకి గత 3 నెలల్లో బ్యాంకులిచ్చిన మధ్య పెద్ద కార్పొరేట్లకు ఇచ్చే రుణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎన్పీఏల భయంతో పక్కా షూరిటీలు ఉన్న కంపెనీలకే రుణాలిస్తున్నారు. ఈ ఎన్పీఏలతో బ్యాంకుల ఆర్థిక స్థిరత్వానికే ముప్పు ఏర్పడింది. బ్యాంకులకు లాభాలు తగ్గిపోవడంతో ఉద్యోగుల్ని తగ్గించుకునే ఆలోచనలు కూడా చేస్తున్నాయి. మరికొన్ని ఏకంగా అవుట్సోర్సింగ్ సిబ్బందికే కోతలు పెడుతున్నాయి. మొత్తంగా ఎన్పీఏలు ప్రత్యక్షంగా బ్యాంకుల మీద, పరోక్షంగా ఉద్యోగుల మీద భారాన్ని పెంచుతున్నాయి. అందుకే మొండి బకాయిల వసూళ్ల కోసం బ్యాంకు ఉద్యోగులే ఇప్పుడిలా రోడ్డెక్కుతున్నారు. నిజానికి మన బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేసేదే అప్పులిచ్చి దానికి వడ్డీలు రాబట్టుకుని. కానీ ఇప్పుడు ఈ విధానమే ఇబ్బందులో పడింది. ఇలా బ్యాంకులు అప్పులిచ్చేది జనం సొమ్మే. మనం దాచుకునే సొమ్ముకి 4% వడ్డీ ఇచ్చే బ్యాంకులు వాటిని బయట అప్పులిచ్చి 15 నుంచి 20% వడ్డీలు గుంజుతాయి. ఇలా మధ్యలో వచ్చేదే వాటికి లాభం. కానీ సామాన్యులకు కాకుండా వందల వేల కోట్లు ఒక్కసారిగా కార్పొరేట్లకు ఇచ్చేసి ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయి. 2015-16 అంచనాల ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు 85 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇదంతా ప్రజల డబ్బే, కానీ ఇందులో ఎక్కువ మొత్తం కార్పొరేట్లకే ఉపయోగపడుతోంది. సులభంగా వచ్చేది ఏంటంటే, ఇప్పుడు చెమట బొట్టి కింద పడకుండా సంపాదించాలి అంటే బ్యాంక్ లోన్సే. నల్లధనం అంటాము చూసారా, అదొక బ్రహ్మ పదార్థం కాదు. అంటే ఎవరికి అర్థం కాని విషయం కాదు. 3,000 కోట్లు 4,000 కోట్లు ఒక కొంత పర్సంటేజ్ ఖర్చు పెట్టుకుంటే, వ్యాపారం లేకున్నా, ఆస్తులు లేకున్నా సులభంగా ఓవర్ నైట్ వచ్చేస్తుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత లోపల అప్పులు తీసుకోగలుగుతున్నారు. దానిపైన మానిటరింగ్ చేసేవాళ్ళు లేరు. మన దేశంలో లక్షల కోట్ల టర్నోవర్లు, ఆస్తులు ఉన్న కంపెనీలు కూడా కొత్త ప్రాజెక్టుల కోసం బ్యాంకు లోన్లు తీసుకుంటాయి. దేశంలోనే ఓ పెద్ద చమురు సంస్థకు 1,00,000 కోట్లకు పైగానే అప్పుంది. ఈ లిస్టులో మొదటి 3 సంస్థలకే 3 లక్షల కోట్లకు పైగా అప్పులిచ్చాయి బ్యాంకులు. కేవలం టాప్ 10 సంస్థలు తీసుకున్న అప్పే 6 లక్షల కోట్లు. ఇక 100 కోట్లకు పైబడి అప్పులు తీసుకున్న సంస్థలన్నిటి లోన్లు లెక్కేస్తే అది 15 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. వీళ్లందరికీ ఎగబడి రుణాలిచ్చే బ్యాంకులు సామాన్యుడికి మాత్రం ₹1,00,000 అప్పుకి చుక్కలు చూపిస్తాయి. ఎప్పుడైతే కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ రాజకీయ నాయకులతో పాటు కలిసి ఒక నెక్సస్ కింద ఫార్మ్ అవుతారో అప్పుడు ఇటువంటి లోన్స్ అవి ఇవ్వటం అన్నది జరుగుతుంది. సో నిరర్థక ఆస్తులు కూడా ఏంటంటే వాటి క్లాసిఫికేషన్లో కూడా కొంత తేడా ఉంది. దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల కోట్ల వరకు నిరర్థక ఆస్తులు మన దేశంలో ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో 3 మాసాలు పైబడినటువంటి పేమెంట్స్ పెండింగ్ ఉన్నవన్నీ కూడా నిరర్థక ఆస్తుల కింద చెప్తారు. కానీ అందులో నిజమైనటువంటి మొండి బకాయిలు ఎన్ని అన్నది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎక్కువగా ఎవరైతే మనకి పబ్లిక్ సెక్టర్, కార్పొరేట్ సెక్టర్లో తీసుకున్నటువంటి లోన్లు చాలామంది కట్టకుండా ఉండిపోవడం వల్ల ఈ నిరర్థక ఆస్తులు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి రాజకీయ జోక్యం తప్పనిసరిగా బ్యాంకింగ్ వ్యవస్థలో పూర్తిగా తగ్గినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. కానీ చాలా మంది కార్పొరేట్లు ఈ రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టిన వాళ్లే. అందులో ఈ ఏడాది తెరపైకి వచ్చిన వాళ్ళు విజయ్ మాల్యా, ట్రైడెంట్ హోటల్. కానీ ఇలాంటి బడాబాబులు చాలా మందే ఉన్నారు. 2 ఏళ్ల కిందట బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన విల్ఫుల్ డిఫాల్టర్ల జాబితాలో 1129 మంది బిజినెస్ టైకూన్ల పేర్లున్నాయి. వీళ్లంతా 54,000 కోట్ల వరకు లోన్లు ఎగ్గొట్టారు. ఇక 10 కోట్ల కన్నా తక్కువ లోన్ తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను కూడా లెక్కేస్తే అది 1,00,000 కోట్లకు పైమాటే ఉంటుంది. 1 కోటి వరకు లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన మొత్తం ఎగవేత 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఇలా కట్టలేడని తెలిసి బ్యాంకులు లోన్లు ఎందుకు ఇచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఏ ఒక్క బ్యాంకర్ని కూడా ప్రశ్నించదు, నిలదీయదు.
ఇలా కార్పొరేట్లకు లోన్లు ఇచ్చి వాళ్లు ఎగవేయడానికి ప్రత్యక్షంగా కారణమవుతోంది కూడా బ్యాంకర్లే. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఏదైనా సంస్థ విల్ఫుల్ డిఫాల్టర్ అని తెలిస్తే దానికి మరే బ్యాంకు అప్పులు ఇవ్వకూడదనేది ఆర్బీఐ నిబంధన. అంతేకాదు సదరు సంస్థ ప్రమోటర్ మరే సంస్థలో ఉన్నా ఆ సంస్థకు కూడా రుణాలు ఇవ్వకూడదు. ఈ రూల్ 25 ఏళ్ల కిందటి నుంచి ఉన్న ఒక్క బ్యాంక్ కూడా పాటించిన పాపాన పోలేదు. ఎందుకంటే విజయ్ మాల్యా ఇంత అప్పులు ఎగ్గొట్టాడని తెలిసినా ఆయన్ను విల్ఫుల్ డిఫాల్టర్ జాబితాలో చేర్చినా సరే ఐడీబీఐ బ్యాంకు ఆయనకు 900 కోట్ల అప్పులిచ్చింది. ఈ మొత్తంతో పాటు మిగతా బ్యాంకుల నుంచి తీసుకున్న 7,000 కోట్లను మాల్యా దొరగారు ట్యాక్స్ హెవెన్ కంట్రీలకు తరలించారని ఆరోపణలున్నాయి. ఇలా బ్యాంకర్లే రూల్స్ ను పక్కన పెట్టి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్లు పరుస్తుంటే వాళ్లు దేశాన్ని బ్యాంకుల్ని దోచేయకుండా తిరిగి వడ్డీలు అసళ్లు కడతారని అనుకోవడం నిజంగా హాస్యాస్పదమే అవుతుంది.